అబ్జర్వ్ చేశాను. టైర్ దగ్గర బస్సు రెడ్ సైడ్ టైర్ దగ్గర మంటలు స్టార్ట్ 500 మీటర్స్ దూరంలో ఉన్నాను నేను. సో ఓకే నాకైతే కారా బైక్ అనేది తెలియదు. యాక్సిడెంట్ అయితే నాకు జరిగింది అర్థమైపోయింది. ఎందుకంటే 4 హజార్ లైట్స్ పడిపోయాయి బస్కి అప్పుడే. ఆ, సో నాకు అర్థమైంది సంథింగ్ ఏదో జరిగిందని నేను చాలా స్లో చేశాను అప్పటికే. ఆ, బట్ ఏంటంటే మీన్ వైల్ నేను కార్ ఎక్కడైతే ఆపానో ఒక 300 మీటర్స్ లో కార్ ఎక్కడైతే ఆపానో అక్కడ నా కార్ పక్కన ఒక బాడీ ఉంది. ఆ, సరే మేబీ బస్సులో ఉంటే ఎవరైనా దారి పడ్డారేమో డోర్ గురించి అని నేను అలా అనుకున్నాను నేను. ఆ, బట్ నాకు అప్పుడు ఇదంతా వితిన్ 1 మినిట్ లోనే. సో ఈ లోపే అక్కడ మంటలు స్టార్ట్ అయ్యి నేను అబ్జర్వ్ చేశాను. టైర్ దగ్గర బస్సు రెడ్ సైడ్ టైర్ దగ్గర మంటలు స్టార్ట్ అవ్వడం నేను చూశాను. ఓకే బట్ నేను ఎప్పుడైతే బస్ దగ్గరికి వెళ్ళానో అక్కడ డ్రైవర్ అయితే లేరు. ఓకే అప్పటికి ఈ హార్డ్ ప్లాస్టిక్ ఉంటుంది బస్సు డోర్స్ ది, అవి మండుకున్నాయి. అప్పటికే ఫైర్ స్టార్ట్ అయిపోయింది. సో ఓకే డోర్ ట్రై చేసి రాలేదు. సో నేను ఒక పెద్ద స్టోన్ తీసుకొని గట్టి కొట్టాను. అప్పటికే లైన్స్ పడ్డాయి బ్రేక్. డ్రైవర్ సైడ్ బ్యాక్ సైడ్ ప్యాసింజర్ విండో పెద్ద విండో. ఆ. సో అదైతే లైన్స్ అయితే బ్రేక్ పడ్డాయి. అంటే కంప్లీట్ బట్ బస్ అటుపక్క బ్యాక్ సైడ్ విండో, కంప్లీట్ బస్ బ్యాక్ సైడ్ విండో. నో బస్సు డ్రైవర్ బ్యాక్ సైడ్ విండో. ఓకే డ్రైవర్ బ్యాక్ సైడ్ విండో. అది ఫస్ట్ విండో సెకండ్ విండో నాకు ఐడియా లేదు ఎగ్జాక్ట్ గా. నేను బట్ తొందరగా కొట్టేసాను ఓకే వెంటనే. ఓకే సో అది బ్రేక్ ఆల్మోస్ట్ లైన్స్ వచ్చాయి. సో అటుపక్క బస్సు వాళ్ళు కూడా అలర్ట్ అయిపోయారు. ఆ, ఆయన గ్రీన్ షర్ట్ ఆయన పేరు మర్చిపోయాను. ఇంటర్వ్యూ కోసం బెంగళూరుకి వస్తుంటే టీవీలో చెప్పాడు ఆయన. ఓకే సో ఆయన వెంటనే అటుపక్క సైడ్ నుంచి బస్సులో నుంచి కూడా గట్టిగా జయసూర్య కొట్టాడు. ఇంటర్వ్యూకి వస్తున్న అబ్బాయినా? అవునండి రైట్, కరెక్ట్. జయసూర్య అనే అబ్బాయి మేము మాట్లాడాము. ఎస్ ఎగ్జాక్ట్లీ. అవునండి అవును. ఓకే ఓకే మేబీ తను నన్ను చూడలేదు ఆ సిచ్యువేషన్ లో. తను బట్ నాకు వినపడ్డాయి. ఆ, బస్సు ఫైర్ లో ఉంది, బ్రేక్ ద గ్లాస్ అని ఆయన గట్టిగా అరిచాడు. నాకు వినపడింది ఆ నాయిస్. బట్ మీన్ వైల్ నేను ఏదైనా తీసుకొని ఇంకో గ్లాస్ రాండమ్ గా మధ్యలో గ్లాస్ పగలగొడదాం అనుకున్నాను. కానీ అక్కడ ఏం లేవు. ఆ సిచ్యువేషన్ లో ఆ చీకటికి నాకేం కనపడట్లేదు. సో నా కార్ లో ఉన్న డిక్కీలో ఉన్న స్టెఫీ టూల్స్ ఉంటాయి కదా టైర్ పైకి లేపడానికి వెహికల్ ని. ఆ, సో అవి తీసుకొచ్చి బ్రేక్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే బస్సు విండోస్ ఆల్మోస్ట్ నా హైట్ కంటే ఎక్కువ ఉన్నాయి. అవి అవును అక్కడ చేయడం కాదు, అందరూ అవును హార్ట్లేదు. ఎంత పెద్ద రాయితో కొడుతున్నా పగలట్లేదు అవి. అవును. సో నా దగ్గర ఉన్న ఐరన్ నా టూల్ కిట్స్ తో పగలగొడదాం ట్రై చేశాను నేను. ఆ, ఈ లోపే ఆ బ్రేక్ పగలగొట్టి ఒక 7 to 8 మెంబర్స్ ఏమో దుంకేశారు వెంటనే. ఓకే అందులో చిన్న పాప కూడా ఉంది. నా ఫ్రెండ్స్ ఇద్దరు వెళ్ళి రెస్క్యూ చేస్తారు వాళ్ళని అటుపక్క రోడ్లోకి తీసుకెళ్ళడానికి. ఓకే ఈ లోపే ఆ ఏసీ ఆన్ లో ఉండడం వల్ల బస్సులో ఫుల్ ఏసీ ఆన్ లో ఉండడం వల్ల బస్సు మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. అంటే స్మోక్ వచ్చేసింది. నాకేం కనబడట్లే. ఓకే ఆ స్మోక్ లోనే మంట కూడా స్టార్ట్ అయిపోయింది. ఆ, అంటే స్మోక్ ఎక్కువ ఉంది బయట బస్సులో. ఓకే మేబీ అప్పటికే స్పృహ కోల్పోయిండొచ్చు అనుకుంటాను. నిద్రలో కాదు, మేబీ స్పృహ కోల్పోయిండొచ్చు అని నేను అనుకుంటున్నా ఓకే. టెక్నికల్. సో అంటే ఇది ఆ జరిగింది. టైంకి బేసిక్గా నిద్రలో ఉండే అవకాశం ఉంది, ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో అయితే మీరు అక్కడ వెళ్ళినప్పుడు డ్రైవర్ ఎవరు గమనించలేదా? కింద ఎవరు డ్రైవర్ లేరా? ఆ బస్ చుట్టూ అంటే ఆల్రెడీ మంటలు వస్తున్నాయి, బస్సు కింద దూరిపోయింది, ఫైరింగ్ స్టార్ట్ అయింది. అక్కడ డ్రైవర్ ఎవరు లేరా? డ్రైవర్ క్లీనర్ ఎవరు లేరా? డ్రైవర్ లేడు కానీ డ్రైవర్ అయితే చూడలేదు. కానీ నాకు తెలిసి ఆయన కో డ్రైవర్ క్లీనర్ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. ఆయన రెడ్ టీ షర్ట్ వేసుకుని ఉన్నాడు వీడియోలో కూడా. నేను తీసిన వీడియోలో ఉన్నాను ఆయన. ఆ, ఆయన మాలిక్ అందరూ అంటున్నాడు. కానీ నాకు అప్పుడు అర్థం కాలేదు. సిచ్యువేషన్ అంతా పోలీసు వచ్చి రాగానే నాకు అర్థమైంది తనే కో డ్రైవర్ అని. అంటే మేబీ తను డోర్ తీసింటే బతుకుంటే వాళ్ళం ఇంకొంతమంది కనీసం ఒక 10 మెంబర్స్ అన్న బయటకు వచ్చేవాళ్ళేమో. మరి అది ఎలా జరిగిందో తనకే తెలియలేదు. సో అంటే అక్కడ ఫైర్ అయిన తర్వాత కింద డ్రైవర్ కనిపించలేదు మీకు? అవునండి, డ్రైవర్ సైడ్ అయితే ఎవరు లేరు. ఓకే. అంటే ఇక్కడ చూడండి, జనరల్గా బస్సు ఢీ కొట్టిందని అంటే వెంటనే అక్కడ ఒక బైక్ ఇన్సిడెంట్ హిట్ అవ్వగానే ఆగిపోయే అవకాశం ఉంటుంది. కానీ 300 మీటర్లు తోసుకుంటూ వెళ్ళాడనంటే అంటే ఆయన గమనించలేదా? అంటే ఏం జరిగి ఉండొచ్చు? మీరు లైవ్లీగా ఉన్నారు కాబట్టి ఏం జరిగి ఉండొచ్చు అక్కడ? అదే అండి, బ్రేక్ ఎందుకు లేట్ అప్లై చేసాడో నాకు ఇప్పుడు అర్థం కాదు. మేబీ డ్రైవర్ ఏమో స్లీప్ మోడ్ ఉన్నాడా, లేకపోతే సంథింగ్ హైవే నాకు మామూలే లైక్ సంథింగ్ చిన్న రాళ్ళేమో అడ్డం ఉండి అదేమన్నా తగులుకుంటూ పోయిందా అనుకున్నాడా, అది నాకు అర్థం కావట్లేదు. నాకే లైక్ షాకింగ్ ఉంది. కానీ కొంతమంది ఏమంటున్నారంటే అటుపక్క నుంచి వెహికల్ అంటున్నారు, అటుపక్క ఆపోజిట్ లో వచ్చి వెహికల్ అంటున్నారు. కానీ వెహికల్ ఎగ్జాక్ట్ గా వైట్ లైన్స్ ఉంటాయి కదా, 2 రోడ్స్ లో వైట్ లైన్స్ ఉంటాయి కదా, ఆ వైట్ లైన్స్ దగ్గర ఉంది వెహికల్. ఆ వైట్ లైన్ లెఫ్ట్ సైడ్ లో కొంచెం లెఫ్ట్ లో. ఓకే. సో నాకు తెలిసినంత వరకు బస్సే వెళ్ళి గుద్దిండొచ్చు అనుకుంటున్నా. బస్సే వెళ్ళి హిట్ చేయిండొచ్చు అనుకుంటున్నా యాజ్ పర్ టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే. అంటే ఇప్పుడు ఇక్కడ ఇంకో డౌట్ వస్తుంది మీరు చెప్తున్న దాంట్లో. బైక్ అక్కడ వరకు వెళ్ళిన తర్వాత బైక్ మరీ ఓవర్గా ఇరుక్కుపోయి ఇంకా ఆగిపోయిందా బస్సు, లేదనంటే బ్రేక్ వేసాడా, ఏం జరిగి ఉండొచ్చు? లేదండి, నీకు బస్సు 4 ఇండికేటర్స్ ఆపిన టైంకి బస్సు ఆల్మోస్ట్ స్టాప్ అయింది. అప్పటికే ఒక టైర్ అంటుకుంది. ఒక టైర్ ఫ్రంట్ నెంబర్ ప్లేట్ సైడ్ అంతా అప్పటికే మంటలు స్టార్ట్ అయిపోయి. సో బైక్ లాక్కుండా వెళ్ళడం వల్ల బైక్ ట్యాంక్ అది మరీ ఓల్డ్ బైక్. ఓకే. సో పెట్రోల్ అయినా లీక్, ఎఫ్ఐ సిస్టమ్ ఫెయిల్ అయ్యి పెట్రోల్ అయినా లీక్ అయి ఉండాలి, లేదా క్యాప్ అయినా పెట్రోల్ బైక్ ది క్యాప్ ట్యాంక్ అయినా ఓపెన్ అయి ఉండాలి. దానివల్ల బ్లాస్ట్. బండ్లో కూడా ఎక్కువ పెట్రోల్ లేదు. మేబీ నాకు తెలిసి ఒక 2-3 లీటర్స్, ఒక లెస్ దాన్ 5 లీటర్స్ ఉంటుంది. సో అంత స్ప్రెడ్ ఎక్కువ కాలేదు. కానీ వర్షం కూడా పడుతుంది ఆ సమయానికి, చిన్నగా వర్షం పడుతుందండి. యాక్చువల్లీ నా ఫోన్స్ కూడా నేను పోలీసు వాళ్ళకి చేయడానికి కూడా టచ్ బంద్ చేయటం ఆ వర్షానికి. బట్ ఐ సమ్హౌ ఐ మేనేజ్ అండ్ వర్క్ ఆన్ ఇట్.
ఓకే. సో తర్వాత అంటే మెయిన్ డోర్ ఉంటుంది కదా, బస్ ఎక్కడానికి దిగడానికి ఒకటే ఎగ్జిట్ ఒకటే ఎంట్రీ మనకి. సో ఆ అవును. డోర్ ఓపెన్ అవ్వలేదా? అంటే అక్కడ ఆల్రెడీ వన్స్ ఆ డ్రైవర్ దిగినప్పుడు యాక్సిడెంట్ అయిందని ఫీల్ అయినప్పుడు వెంటనే ఆ డోర్ ఓపెన్ చేసినా సేఫ్గా బయటకు వచ్చేవాళ్ళు. ఆ డోర్ ఓపెన్ చేయలేదా? ఎందుకంటే నాకు తెలిసి ఇటువంటి బస్ సిస్టమ్స్కి బటన్ సిస్టమ్ ఉంటుంది. డైరెక్ట్ లాక్ అనేది మనం పుష్ అండ్ అదే పుల్ చేయడానికి ఉండదు, లాక్ సిస్టమ్ ఉంటుంది. అది ఓపెన్ అవునండి. కాలేదా ఆ సమయానికి? లేదండి యాక్చువల్లీ నేను జస్ట్ ఇక ట్రై చేద్దామని వెళ్తే అటుపక్క డోర్ కూడా మంటలు ఉన్నాయి. సో నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం హార్డ్ బోర్డ్స్ డాష్ బోర్డ్స్ ఉన్న ప్లాస్టిక్ మొత్తం కాలిపోయింది అప్పటికే. అంటే ఇన్సైడ్ నుంచి బయట నుంచి ఫ్రంట్ డాష్ బోర్డ్ లోపల నుంచి మంటలు వచ్చేసి. అంటే ఇవన్నీ జరిగింది చాలా తొందరగా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోయింది నాకు అంతా. తెలిసి నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం విత్ ఇన్ 2 to 3 minutes జరిగిపోయాయి. 2 to లైక్ లెస్ దాన్ 5 minutes. లెస్ దాన్ 1 మినిట్ అంటే కంప్లీట్గా అది ఆల్రెడీ ఇంజన్ కింద ఉండిపోయింది. ఇంజన్ నుంచి ఫైరింగ్ స్టార్ట్ అయింది, డాష్ బోర్డ్ పూర్తిగా కాలిపోయింది. మీరు ట్రై చేశారా డ్రైవర్ సీట్ దగ్గర నుంచి అన్లాక్ ఎవరు లేరండి అక్కడ ఎవరు లేరు. డోర్ రావట్లేదు అసలు. నేను ట్రై చేశాను, అది రాకపోవడానికి సరికి నాకు తెలుసు. అంటే నేను మామూలుగానే బస్సు ఆపరేటింగ్ చూసి నాకు ఐడియా ఉంది. సో నేను కూడా యూట్యూబర్నే. సో నాకు ఐడియా ఉంది. సో నేను బటన్స్ ప్రెస్ చేద్దాం, నాకు తెలుసు ఎక్కడ అని యాక్సెస్ అని. బట్ అసలు రావట్లేదు అది. అప్పటికే అవి ఆ సిస్టమ్ అది నేను పట్టుకుందాం డోర్ అయితే అది అప్పటికే చాలా కాలుతుంది. లైక్ హీట్ ఉంది దాని మీద. అంటే నోబల్ సైడ్ నుంచి బర్న్ అవుతుంది. డ్రైవర్ ఆల్రెడీ నోబల్ సైడ్ నుంచి బర్న్ అవుతుంది. ఇన్సిడెంట్ నోటీస్ చేసిన డ్రైవర్ తీసినా చాలా మంది బతికేవారు అసలు. ఖచ్చితంగా 100% షూర్ అండి. బట్ అది ఎందుకు నాకు తెలిసి ఆయన రెడ్ టీ షర్ట్ ఆయన మాలిక్ అని అడగదు తనే నాకు తెలిసి మేబీ అయిండొచ్చు. మరి కో డ్రైవర్ ఎలా దిగాడు? అంటే బస్ డ్రైవర్ సీట్లో నుంచి ఆయన దిగాడంటే ఓకే, డ్రైవర్ దిగిపోయాడు. కో డ్రైవర్ మెయిన్ డోర్లో నుంచి కాకుండా వేరే సోర్స్ ఏదైనా ఉందా దిగడానికి? మేబీ కో డ్రైవరే తోలుతున్నాడు నా ఒపీనియన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే ఆయన మాలిక్ అందరే అంటున్నాడు, మాలిక్ అందరే మరగయ్యా అని అంటున్నాడు. సో మేబీ ఓకే, కో అంటే డ్రైవర్ కో డ్రైవర్ బస్సు నడిపిస్తుండగా యాక్చువల్ ఫస్ట్ డ్రైవర్